అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్న బ్యూటిఫుల్ డ్రెస్ చూస్తున్నారు కదా. కఫ్తాన్ స్టైల్లో ఉన్న ఈ లాంగ్ ఫ్రాక్ నేను మా అమ్మాయి కోసం డిజైన్ చేశాను. ఈసారి డ్రెస్ నేను కొంచెం వెస్ట్రన్ టచ్ ఉన్న డ్రెస్ చేయాలని మట్టుకే అనుకున్నా అండి. సో చూస్తే మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్తో చూడండి, ఎక్కడైనా చూడండి ఈ కఫ్తాన్ టైప్ టాప్తో లెహెంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఈవెన్ నీ లెంత్ డ్రెస్సెస్ కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అందుకే ట్రై చేద్దాం అనిపించింది. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి. చేసే ముందు ఇలా చేయాలి అని నాకు కూడా ఏం ఐడియా లేదు, బట్ ట్రై చేశాను. సో ఎలా వచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వర్క్ కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి మన ప్యాటర్న్ పీసెస్ చూడండి. సో ఫ్రంట్ 2 ప్యాటర్న్ పీసెస్లో వస్తుంది, బ్యాక్ కూడా 2 ప్యాటర్న్ పీసెస్లో కట్ అయిందండి. సో ఇది మనకి బెల్ట్ వచ్చింది. సో ఈ బెల్ట్ మనం ఇలా షేప్ తీసుకుని కట్ చేసాము. కట్ చేసినాక షోల్డర్ డాట్ ఏదైతే ఉందో దీన్ని వేస్ట్ డాట్లో కన్వర్ట్ చేశాను. బెల్ట్లో డాట్ క్లోజ్ చేసేసి ఇది మనకి బెల్ట్ ఇలా వస్తుంది అనమాట. సో ఫ్రంట్ అప్పర్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది. అలాగే బ్యాక్ ప్యాటర్న్ పీసెస్ కూడా 2 పీసెస్లో ఈ విధంగా ఉంటుంది. సో ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ కోసం చూడండి నేను ఇలా ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టి రెడీ చేశాను ఈ బెల్ట్ పార్ట్ కోసం. సో ఇది బ్యాక్ ప్యాటర్న్ పీస్. అలాగే ఇది చూడండి. సో మనం ఇది ఆన్ ఫోల్డ్ కట్ చేయాలి. సో ఆన్ ఫోల్డ్ కట్ చేస్తే మనకి ఈ షేప్ అనేది ఇలా ఇన్వర్టెడ్ వి షేప్లో వస్తుంది. సో ఇది కూడా ప్లీట్స్ పెట్టి ఈ ప్యాటర్న్ రెడీ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం మెయిన్ ప్యాటర్న్ పీసెస్ వచ్చి నేను సాటిన్ అలాగే కాటన్లో ఒక సెట్, కాటన్లో ఒక సెట్ కట్ చేసి సో ప్యాటర్న్ పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ చూడండి. ముందుగా నేను షోల్డర్స్ దగ్గర జాయిన్ చేస్తాను. ఇది లైనింగ్ పార్ట్, అలాగే ఈ మెయిన్ పార్ట్ సాటిన్ ఉంది కదా, సాటిన్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసి సో మనం ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కఫ్తాన్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలండి. సో దానికోసం ఏం చేయాలంటే ముందు ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో నేను ఈ వేస్ట్ పార్ట్ ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ వేస్ట్ పార్ట్ వరకు మెజర్ చేస్తే అరౌండ్ 22 ఇంచెస్ లెంత్ వచ్చింది. సో మనము ముందుగా నేను దీనికి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ముందు మనం 22 ఇంచ్ లెంత్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ 22 ఇంచెస్ కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఒక 3 or 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఫ్యాబ్రిక్ లెంత్ వైజ్ 26 ఇంచెస్ ఉండేట్టుగా చూసుకుని ముందు ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. చూడండి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ 26 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న కాడికి ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి దీన్ని 4 ఫోల్డ్ చేశాను. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసి చూడండి ఇట్లా పిన్స్ పెట్టేసి ముందు నేను మనకి సెంటర్ ఫ్రంట్ ఏది, షోల్డర్ పార్ట్ ఏది అని తెలియటానికి ముందు ప్రెస్ చేసేసుకున్నాను. ఐరన్ బాక్స్ ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి నేను మొత్తం ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అసలు మనం కట్ చేసేస్తే ఇది మొత్తం లెవెల్గా ఉండదండి, అటు ఇటు సాగిపోయినట్టు అయిపోతుంది. సో అందుకే నేను ఈ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకొని ప్రెస్ చేసుకున్నాను. వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే ఆఫ్కోర్స్ జార్జెట్ అయినా కూడా చాలా సాగినట్టు అవుతుంది కదా. సో బెటర్ మనం ఇలా పిన్స్ పెట్టుకొని అన్ని వైపులా ముందు ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే సెంటర్ ఫ్రంట్, సెంటర్ బ్యాక్ ఇక్కడ వస్తాయి, ఈ షోల్డర్ వైపు పార్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో అది మనకి ఎగ్జాక్ట్గా తెలియడం కోసం ముందు ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ సాటిన్ బాడీస్ పార్ట్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకున్నాను. దానిపైన జిమ్మిచూ కూడా రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఇందాక ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాను కదా, అది ఎందుకో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది సెంటర్ ఫ్రంట్. సో ఇది సెంటర్ ఫ్రంట్, ఈ ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ సెంటర్ ఫ్రంట్కి అలైన్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అలాగే మనం ఇటు సైడ్స్ కూడా ప్రెస్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ పార్ట్ షోల్డర్ పాయింట్ దగ్గరికి అలైన్ అయ్యేలాగా పెట్టుకొని ముందు మనము ఈ నెక్ లైన్ చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా నీడిల్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉండటానికి మీరు సుది దారం తీసుకుని ఒకసారి ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ దీన్ని కలిపి కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత నీడిల్స్ తీసేసేయండి. నీడిల్స్ తీసేసాక
మనం లైనింగ్ కట్ చేసి షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసి రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వచ్చేలాగా ఈ నెక్ లైన్ దగ్గర పెట్టుకుందాం. నెక్ లైన్ దగ్గర పెట్టుకున్నాక మీరు ఇప్పుడు ఈ నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని కట్స్ పెట్టుకుని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకుని తర్వాత టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకుంటే నెక్ లైన్ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవడానికి చూడండి, జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఇట్లా మధ్యలోకి పెట్టుకొని తర్వాత ఈ ఆర్మ్ హోల్స్ రెండు ఈ విధంగా జాయిన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక కట్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేస్తాం. ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకుని చూడండి ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుందాం. రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవడానికి చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది బ్యాక్ మనము రివర్స్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాడీస్ ప్రెస్ చేసుకున్నాక నెక్ లైన్ కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే మనకి చూడండి ఆర్మ్ హోల్ ఫినిషింగ్ కూడా ఇలా వచ్చేసింది కదా. సో ఇప్పుడు చూస్తే మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ క్లోజ్ చేసుకోవాలి. డాట్స్ క్లోజ్ చేసుకున్నాక ఇందాక మనము ఇది ప్రెస్ చేసుకున్నాం కదండి, ఇది షోల్డర్ పాయింట్ దగ్గరకు వస్తుంది కదా, ఇది ఈ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మనము గ్యాదర్ చేసుకోవచ్చు లేదా ప్లీట్స్ పెట్టుకొని ఈ కఫ్తాన్ ఎఫెక్ట్ అనేది మనం తీసుకొస్తాం కదా. సో దానికోసము నేనైతే ఇప్పుడు ఇది జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ కదండి, మనము గ్యాదర్ చేస్తే మరీ పఫీగా అవుతుందని నేనైతే ప్లీట్స్ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనుకోండి, గ్యాదర్స్ చేసుకున్న చాలా బాగుంటుంది. సో ఎక్కడ చేసుకోవాలి అని మనకి ఇది ఒక రెఫరెన్స్ లైన్ అనమాట, మనం ప్రెస్ చేసుకున్నది. సో ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకున్నాం కదా, సో ఇది షోల్డర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి కిందకి ఎన్ని ఇంచెస్ వరకు మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండాలనుకుంటున్నామో, సో సపోజ్ 6 ఇంచెస్ ఉండాలనుకుంటున్నాను అనుకోండి, ఈ మొత్తం కూడా 6 ఇంచెస్ వచ్చేలాగా అరౌండ్ 1 ఇంచ్ ప్లీట్ కానీ 1.5 ఇంచ్ ప్లీట్స్ వరకు ఇట్లా ప్లీట్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకుంటే సో 6 ఇంచెస్ వచ్చే విధంగా నేనైతే ప్లీట్స్ పెడుతున్నానండి. సో ఇదే మెథడ్లో ఇటువైపు కూడా ప్లీట్స్ పెడతాను. ఇక్కడ చూడండి, ఇది ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ మనము డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ వేసేసుకుంటాము. సో ఇది ఎడ్జ్ ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ లైన్ బేస్ చేసుకుని నేను ఈ విధంగా ప్లీట్స్ పెట్టాను. నేనైతే 1 ఇంచ్ ప్లీట్స్ తీసుకున్నానండి, 4 ప్లీట్స్ వచ్చాయి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అరౌండ్ 7 ఇంచెస్ 7.5 ఇంచెస్ వరకు ఈ స్లీవ్ పార్ట్ అనేది వచ్చింది. సో ఇది ఫినిష్ అయిపోయింది కదా. సో అదర్ సైడ్ కూడా నేను అదేవిధంగా ప్లీట్స్ పెట్టేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది చూడండి, సో ఇది ఇక్కడ సెంటర్ ఫ్రంట్ ఉంది కదా, ఈ సెంటర్ ఫ్రంట్ ఇక్కడ సెంటర్ ఫ్రంట్ దగ్గర అలైన్ చేసుకోండి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇక్కడ సీమ్ అలవెన్స్ నేను ఇక్కడ 3/4 ఇంచ్ ఇచ్చాను, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ యువతలకి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టుకుంటే, సో మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదిలాం కదండి, సో దాన్ని వదిలేసి ఇట్లా అంతా మనము చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటా ఇక్కడికి గ్యాదర్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఓకే, సో ఇక్కడికి వచ్చేటట్టుగా ఇక్కడ వరకు. సో ఇదే మెథడ్లో మనము ఈ పక్క కూడా చేద్దాము. సేమ్ మెథడ్లో బ్యాక్ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా గ్యాదర్ చేసేసి సీమ్ అలవెన్స్ వదిలేసి మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఇక్కడికి మనము స్టిచ్ వేసేసుకుందాము. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే మిగిలిందో ఇక్కడ స్టిచ్ వేసుకున్నాక కట్ చేసేయాలి. చూడండి, ఇక్కడ ఫ్రిల్ పెట్టి మనం ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ ముందుగా నేను ముందు చూపించాను కదా, ఈ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసి ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసాను. సో మనకి బాడీస్ పార్ట్ అనేది ఇలా రెడీ అయింది. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి, రెండు వైపులా నేను బెల్ట్ పార్ట్ స్టిచ్ చేసి రెడీ చేశాను. ఇంక మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చండి, సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే బాడీస్ కన్స్ట్రక్షన్ అనేది ఫినిష్ అయిపోతుంది. దీనికి నెక్స్ట్ స్కర్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. చూడండి, డ్రెస్కి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. చూడండి, ఇది నేను తీసుకున్న అరౌండ్ 3 మీటర్స్ ఉన్న నెట్ అండి. ఇది నేను పైన జస్ట్ ప్లీట్స్ పెట్టాను. తర్వాత ఇది
4 మీటర్స్ వరకు ఫ్లేర్ తీసుకున్నాను. కింద ఈ విధంగా హార్స్ బ్రైడ్ వేసి ఫినిష్ చేశాను చూడండి. సో తర్వాత దీని కింద క్రేప్ లైనింగ్ ఇది కూడా 3 మీటర్స్ తీసుకున్నాను. టోటల్గా స్కర్ట్ లైనింగ్ చూడండి కాటన్ తీసుకున్నాను. ఇది 3 మీటర్స్ ఉంది. సో ఇది కింద నార్మల్గా డబుల్ ఫోల్డ్ చేసి ఫినిష్ చేశాను. దీనికి 1 ఇంచ్ హాఫ్ సెపరేట్ వేసి ఫినిష్ చేశాను. దీనికి 3 ఇంచ్ హాఫ్ సెపరేట్ వేసి ఫినిష్ చేశాను. దీనికి చూడండి స్కర్ట్కి హెమ్ దగ్గర ఈ విధంగా స్కాలప్ వచ్చిందండి. సో ఈ మొత్తం 4 లేయర్స్లో స్కర్ట్ పార్ట్ తీసుకున్నాను. సో 4 పార్ట్స్ కూడా కలిపి నేను చూడండి వేస్ట్ దగ్గర ఈ విధంగా జాయిన్ చేశాను. సో ఇలా ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ లోపల మనము రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా దేనికదే జాయిన్ చేసేసుకోవాలి బ్యాక్ సీమ్స్. తర్వాత దీనికి జిప్ ఇన్స్టాల్ చేస్తే డ్రెస్ అనేది ఫినిష్ అయిపోతుందండి. సో జిప్పర్ ఇన్స్టాల్ చేసినాక ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను.